చంద్రబాబు పరిపాలనలో గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉంటే చెప్పాలన్నారు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరులో మహిళలందరితో సమావేశం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ను మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బుట్టా రేణుక. జగన్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి అమ్మఒడి, పెన్షన్లు, జగనన్న చేదోడు, మహిళలకు జగనన్న ఆసరా వంటి అనేక పథకాలు ఉన్నాయని, మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో వైఎస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఉచిత కరెంటు, ఇలాంటివన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, నాడు నేడు కింద స్కూల్స్, మళ్ళీ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక్కటి చేశాడో ఆయన చెప్తే గుర్తొస్తాయా అంటే గుర్తొస్తాయా ఎవరికన్నా? ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందే విధంగా చేసినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధపు హామీలతో ముందుకొచ్చి, ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 199% హామీలు నెరవేర్చి పేద ప్రజలు, ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ మైనార్టీ, బీసీలు అందరూ ఎదగాలి. వాళ్ళు ఆర్థికంగా ఎదిగితేనే వాళ్ళు వ్యవసాయం బాగా చేసుకోగలరు, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలరు, వాళ్ళు అన్ని విధాల ఆర్థిక రంగంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని బీదలకు అందించడం జరిగింది. ఈరోజు ఆ సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా బీసీ మహిళ అయినటువంటి బుట్టా రేణుకని, బివై రామయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని నేను నా మనస్పూర్వకంగా తెలియజేస్తాను.